ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ చరణం. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద డార్కెస్ట్ వ్యాలీ, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్ విత్ మీ. సామ్స్ చాప్టర్ 23 వర్స్ 4. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తుడు కీర్తిస్తున్న ఈ మాట మనకు ఎంతో ధైర్యమును విశ్వాసమునిస్తుంది. ఈ యొక్క 23వ కీర్తన ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. ఈ రోజున ఈ మాట ద్వారా దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీవు భయపడవలసిన అవసరమో లేదు. ఏ బంధకాల మధ్య నీవు ఉన్నా సరే నీవు కృంగిపోవలసినటువంటి పని లేదు. నీవు ఎటువంటి అనారోగ్యముతో ఉన్నా సరే అది నిన్ను ఏమి చేయలేదు. ఎందుకు అంటే నీకు తోడై ఉన్నది, నీకు రక్షణగా ఉన్నది, నిన్ను కాపాడుతున్నది ఎవరో కాదు, ఏ మనుషుడో కాదు, ఏ సెక్యూరిటీ డిపార్ట్మెంటో కాదు, లేదా ఏ ఒక్క డాక్టరో కాదు. ఎవరు నీకు తోడై ఉన్నది అంటే ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రక్షణకు కారణభూతుడు అయినటువంటి యేసయ్య నీ ప్రక్కగా, నీ పక్షముగా, నీకు తోడుగా ఉన్నాడు. ఒక రోజున ఒక పిల్లవాడిని జూ పార్కుకి తీసుకొని వెళ్ళారు. ఆ జూ పార్కులో అన్ని రకాల జంతువులు ఉన్నాయి. గైడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క జంతువు ఉంది అని చెబుతూ వెళ్తున్నాడు. అయితే ఆ పిల్లవాడు తండ్రి తనకు ఫోన్ వచ్చి ప్రక్కకు వెళ్ళాడు. ఆ బాబుని చూసుకోండి, అర్జెంటుగా ఫోన్ కాల్ వచ్చింది అని చెప్పాడు. ఆ పిల్లవాడిని చుట్టూ అనేక మంది ఉన్నా సరే ఏదైనా భయంకరమైన జంతువు వచ్చేసరికి భయపడుతూ ఉండేవాడు. హృదయములో భయం వేసేది. కానీ ఎప్పుడైతే తన తండ్రి మరలా రిటర్న్ వచ్చాడో ఆ భయము ప్లేస్ లో ఆనందం ఉంది. జంతువులను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పులిని చూసినా, సింహాన్ని చూసినా భయం కాలేదు. ఎందుకు అంటే తన తండ్రి తన ప్రక్కనే ఉన్నాడు కాబట్టి. ఈ రోజున ఈ మాటలు వింటున్నా నీతో కూడా దేవుడు ఉన్నాడు అని నువ్వు గ్రహించాలి. నాతో దేవుడు లేడు అని అనుకున్నప్పుడే నీలో భయం అనేది ఉంటుంది. నీవు దేవుణ్ణి వదిలివేసి ఈ లోకం వైపు తిరిగినప్పుడు ప్రతి చిన్నదానికి నీలో కంగారుంటుంది. నీవు భయపడుతున్నావు అంటే కారణం నీవు దేవుణ్ణి వదిలివేశావేమో, లేదా దేవునికి దూరంగా వెళ్ళిపోయావేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను అని. అంటే విడిచిపెడితే మనమే విడిచిపెట్టాలి కదా, తప్పిపోతే మనమే తప్పిపోవాలి కదా. అందుకే తప్పిపోయే స్థితిలో, విడిచిపెట్టే స్థితిలో మనము ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకం చాలా భయంకరమైనది. చూడ్డానికి అందంగానే కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది మోసం, దగ, కుట్ర, కుతంత్రములు, నమ్మక ద్రోహములు, ఇలా ఎన్నో నిన్ను భయపెడుతుంటాయి, నిన్ను కలవర పెడుతుంటాయి. కాబట్టి దేవుడు లేకుండా, ఆయన సన్నిధి నీతో లేకుండా నీవు వెళ్ళవద్దు, నీవు జీవించవద్దు. యాకోబు తన అన్న అయిన ఏశావును కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ యాకోబుకు ఎంతో భయం వేస్తుంది. ఎలా నా అన్నను ఎదుర్కోవాలి? నేను కనపడగానే చంపేస్తాడేమో, అసలే మొరటివాడు, కోపంలో ఏం చేస్తాడో ఏమో అని భయము యాకోబులో ఉంటే, యాకోబు దేవునితో రాత్రంతా పెనుగులాడి దేవుని యొక్క కటాక్షమును పొందుకొని వెళ్ళాడు. ఆయన సన్నిధితో వెళ్ళాడు. ఏ సమస్య లేకుండా తన అన్నను కలుసుకున్నాడు. ఏ అపాయము యాకోబుకు జరగలేదు. ఈ రోజున ఈ సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి లోయలో సంచరించాల్సిన పరిస్థితి ఉన్నా నీవు భయపడకు, నీవు కృంగిపోవద్దు. నీవు అందరిలాంటి సాధారణమైనటువంటి వ్యక్తివి కావు. యేసయ్య నీ కాపరిగా ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన దండము, ఆయన దుడ్డుకర్ర నిన్ను కాపాడుతుంది, ఆదరిస్తుంది. నీవు ఎటువంటి అనారోగ్యముతో ఉన్నా సరే ఆ అనారోగ్యముతో నీవు
భయపడి కృంగిపోవద్దు. నీకు స్వస్థత దేవుడిస్తాడు. ఆయన ప్రతి బలహీనతను, ప్రతి రోగమును ఆయన దుడ్డు కర్రతో పారద్రోలుతాడు. ఎటువంటి భయంకరమైన అప్పులు నిన్ను చుట్టుముట్టినా నీవు కంగారు పడొద్దు. ఎందుకంటే నీతో ఉన్న యేసయ్య నిన్ను వాటి నుండి కాపాడుతాడు. నీ కుటుంబంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారములో నీకు ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలను, విభేదాలను, సమస్యలను చూసి ఏం చేయలేను నేను అని నిస్సహాయకుణ్ణని నువ్వు అనుకోవద్దు. నీ రక్షకుడు, నీకు బలమిచ్చేవాడు, నీకు జ్ఞానమిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో, ధైర్యముతో జీవించు. నీకేం కాదు, నీకు అంత క్షేమమే కలుగుతుంది. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా మా రక్షకుడవు నీవే, మమ్మల్ని ఆదుకునే దేవుడవు నీవే. అయా నీ యొక్క దుడ్డు కర్రతో, నీ దండముతో మమ్మల్ని ఆదరిస్తావని ప్రభువా. అయా మేము దేనికి కూడా భయపడకూడదని మీరు మా కాపరిగా ఉన్నటువంటి దేవుడవని తండ్రి, ఈ రోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరచి, బలపరచి, ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. అయా ఆ యొక్క వ్యాధి, ఆ బలహీనత, ఆ శారీరక రుగ్మతను యేసు నామములో పారద్రోలి ప్రభా, మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి, మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబడ్డానికి కృపను చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక పరమైన ఆ ఇబ్బందులు, ఆ యొక్క ఒత్తిడులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడులాగున సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా కుటుంబములో మరి తండ్రి గొడవలు, కుటుంబములో అల్లర్లు, శాంతి లేక, సమాధానము లేక, ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలతో ఉన్నటువంటి ఆ కుటుంబాలను ప్రభువా మీరు దర్శించండి. అపవాది క్రియలను తండ్రి యేసు నామములో లయపరచి ఆ కుటుంబములో సమాధానాన్ని విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. అదే విధంగా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. ముఖ్యంగా నా ప్రభా యవ్వన బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవ్వన వయసులో మరి అపవాది ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతుండగా ఆ అపవాది వలలో ఆ బిడ్డలు పడకుండా మీ యొక్క కాపుదలలో వారిని భద్రపరచండి. ఆ చెడు వ్యసనాల నుండి, చెడు ఆ యొక్క స్నేహాల నుండి, అయా మరి మద్యపానము, ఆ ఎడిక్షన్స్ నుంచి కూడా బిడ్డలకు విడుదలను దయచేసి అయా మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. నిరంతర ప్రతిఫలాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యల నుండి, భూ తగాదా సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదే విధంగా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగినటువంటి దేశముగా, తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అయా దైవజనులందరికీ తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. వారి పరిచర్యను నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా అదే విధంగా సువార్థికులను బలపరచండి. అయ్యా మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. వారు ఎంతో ప్రయాస పడుతుండగా అయా ప్రభువునందు ప్రయాస వ్యర్థము కానేరదంటున్నావు. అట్టి రీతిగా ప్రభా వారిని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం. అదే విధంగా అధికారులందరికీ తండ్రి మీరు తోడై ఉండండి. మీ జ్ఞానమును వారికి దయచేయండి. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. విధవరాళ్ల పక్షముగా మీరు వాద్యమాడండి తండ్రి. అదే విధంగా సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను అనుగ్రహించమని, ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క కాపుదలలో ఉంచి భద్రపరచమని, వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని, మీ సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయాలతో ఎందరైతే బిడ్డలు ప్రభా మీ సన్నిధిలో మొరపెడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, మొరపెడుతుండగా సహాయము దయచేయమని, అయా మరి తండ్రి బిడ్డల వివాహాల
విషయంలో కూడా మీ యొక్క చిత్తం ఏమిటో బయలుపరచమని బ్రతిమిలాడుకుంటూ మరి తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపా క్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈ సంవత్సరం అంతటిలో దేవుని యొక్క కృప కాపుదల మీకు తోడై ఉండునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.